అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. ఈ యొక్క వీడియోలో డీసెట్ 2024కు సంబంధించి ప్రీవియస్ పేపర్ని ఏ విధంగా ఇచ్చాడు, దీనికి సంబంధించి తెలుగుకి సబ్జెక్ట్లో ఎటువంటి ప్రశ్నలు వచ్చినాయి, ప్రశ్నల సరళి ఏ విధంగా ఉందో ఈ యొక్క వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. అదేవిధంగా డీసెట్ 2025కు సంబంధించిన నోటిఫికేషన్ గురించి ఇదివరకే వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. మరియు అదేవిధంగా డీసెట్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని కూడా ఇంతకుముందు వీడియో చేయడం జరిగింది. ఆ యొక్క వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే 2024కు సంబంధించి పేపర్లో తెలుగు సబ్జెక్టుకి ఏ విధంగా ప్రశ్నలు వచ్చాయి, మీరు ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుందనేది ఇప్పుడు ఈ యొక్క పేపర్ని అయితే చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఒక పద్యం అయితే ఇవ్వడం జరిగింది. కులశైలంబులు పాదు పెళ్ళగిల్లి దిక్కులంబునం గూలినన్ జలధుల్ మేరలను ఆక్రమించి సముద్రభంగి నుప్పొంగినన్ జలజాత ప్రియ శీత భానులు యథా సంచారములు దప్పినన్ దళకండుబ్బడు చొప్పు దప్పుడు భవద్భక్తుండు సర్వేశ్వర. ఈ ఒక పద్యం అయితే ఇవ్వడం జరిగింది సర్వేశ్వర శతకం నుంచి. ఇది 9వ తరగతిలో అయితే ఈ యొక్క పద్యం అయితే ఉంటుంది. మరి దీని కింద అడిగిన ప్రశ్న అయితే చూద్దాం. మీకు ప్రతి ఎగ్జామ్లో కూడా ఇటువంటి ఒక పద్యం అడుగుతాడు, దాని కింద ఒక 5 ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. శైలము అనే పదానికి పర్యాయ పదాలు అని అడిగిండు. ఇక్కడ మనకు శైలము అనే పదం అంటే ఏంటంటే, శైలము అంటే ఇక్కడ కొండ. మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, ఆకాశం, నింగి, ఇది కాదు. నెక్స్ట్ కొండ, పర్వతం, ఈ ఆప్షన్ అయితే మనకు కరెక్ట్ అవుతుంది. ఇంకొకటి భూమి, వసుధ, ఖగము, పక్షి, ఇవన్నీ కాదు. మనకు శైలం అంటే కొండ, అంటే పర్వతం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే జలధి. జలధి అంటే ఇక్కడ మనకు వాన, పడవ, సముద్రం, తామర అని ఇచ్చాడు. ఇక్కడ సముద్రం అనేది మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి మనం 1 మార్కు, రాంగ్ అయితే 0 మార్క్స్ అయితే ఇస్తారు. ఎటువంటి మైనస్ మార్క్స్ అయితే ఏం లేవు. నెక్స్ట్ ఈ పద్యంలో ఎవరి గురించి ఉందని అడిగాడు. మనం చూసుకుంటే మూర్ఖుడు, సత్యవంతుడు, మంచివాడు, భక్తుడు, ఈ పద్యంలో భక్తుని గురించి ఉంది. తర్వాత ప్రశ్న, ఈ శతకాన్ని రాసినది ఎవరు అడుగుతున్నారు. ఇక్కడ మనకు ఈ శతకంలో మనకు 4వ లైన్లో చివర చూసుకుంటే సర్వేశ్వర ఉంది. ఇది సర్వేశ్వర శతకం నుంచి ఈ యొక్క పద్యం ఇచ్చాడు. కాబట్టి ఈ సర్వేశ్వర శతకాన్ని రాసింది మనకు యథావాక్కుల అన్నమయ్య. కాబట్టి ఆప్షన్ 1 అనేది అయితే కరెక్ట్ అవుతుంది. మనకు యథావాక్కుల అన్నమయ్య నుంచి సర్వేశ్వర శతకం. ఓకే, మనకు నెక్స్ట్ ప్రశ్న అడిగాడు. ఈ పద్యంలోని మకుటం అని అడిగాడు. మనకు ఇక్కడ కులశైలంబులు సర్వేశ్వర, భగవద్భక్తుండు సర్వేశ్వర, దళకం డుబ్బడు చొప్పు దప్పుడు భగవద్భక్తుండు సర్వేశ్వర. దీంట్లో మకుటం ఏదని అడిగాడు. మనకు మకుటం అయితే ఇక్కడ సర్వేశ్వర. ఇంతకుముందే చెప్పాను నేను, సర్వేశ్వర అనే మకుటం. ఈ మకుటంకి సంబంధించిన సర్వేశ్వర శతకంని యథావాక్కుల అన్నమయ్య రచించడం జరిగింది. ఇప్పుడు ఈ పద్యానికి సంబంధించిన ప్రశ్నలు అయిపోయాయి. నెక్స్ట్ ఇక మళ్ళీ 6వ ప్రశ్న నుంచి మళ్ళీ వేరే అడుగుతున్నాడు. 2 పాదాలలో నీతిని చెప్పి తర్వాత పాదాలలో దాన్ని సమర్థిస్తూ ఉదాహరణ చెప్పడం ఏ శతకంలో ఉంటుంది అని అడిగాడు. ఇక్కడ నరసింహ శతకం, దాశరథి శతకం, నారాయణ శతకం, భాస్కర శతకం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు భాస్కర శతకం. భాస్కర శతకంలో మీరు ప్రతి పద్యంలో గమనిస్తే మొదటి 2 పాదాల్లో నీతిని చెప్పి తర్వాత 2 పాదాలలో దానికి ఒక ఎగ్జాంపుల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు భాస్కర శతకం యొక్క పద్యాలలో ఇదైతే మీరు గమనించవచ్చు. నెక్స్ట్ గుమస్తా అనే పత్రికను నడిపించిన వాడు అడిగాడు. ఇక్కడ వట్టికోట ఆళ్వారు స్వామి అయితే ఆన్సర్ అవుతుంది. మనకి ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇంకా మనకు 3 ఆప్షన్లు కూడా ఇచ్చాడు. దీనికి సరిగ్గా సమాధానం అయితే వట్టికోట ఆళ్వారు స్వామి. నెక్స్ట్ తాపసి అనే పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్స్ ఇక్కడ 4 రకాలు ఇచ్చాడు. తబిసి, మౌని, యోగి, హితుడు, ఋషి, రాజు, తపస్వి, మిత్రుడు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అయితే మనకు తబిసి, మౌని అయితే ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ పోయింది పొల్లు ఉన్నది గట్టి. ఇది ఏంటిదని అడుగుతున్నాడు అంటే జాతీయమా, సామెతన, పొడుపు కథ, లోకుక్త అడుగుతున్నాడు. ఇక్కడ పోయింది పొల్లు ఉన్నది గట్టి అంటే ఇది ఒక జాతీయం అనేది చెప్పొచ్చు. ఆన్సర్ అయితే ఇక్కడ వచ్చేసి జాతీయం. నెక్స్ట్ కంఠీరవం అనగా పులి, సింహం, ఏనుగు, జిరాఫీ. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సింహం. మీకు ఇటువంటి మీనింగ్స్ అయితే పాఠం చివర కాదు, టెక్స్ట్ బుక్ చివర వెనకాల అయితే మనకు కొన్ని మీనింగ్స్ అయితే ఇస్తాడు. ఇటువంటి మీనింగ్స్ చదువుకుంటే దాని నుంచి మీరు ఖచ్చితంగా ఒక ఈ విధంగా ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. దాని నుంచి అర్థాలు అయితే కవర్ అవుతాయి. మీకు ప్రతి పాఠంలో కూడా మీరు చూసుకున్నట్టయితే దాని
పాఠం వెనకాల కూడా గ్రామర్ ఉంటాయి. ఇటువంటి గ్రామర్ చదువుకుంటే కూడా మీకు తెలుగు అనేది బాగా మీరు మ్యాక్సిమం అన్ని ప్రశ్నలకైతే మీరు జవాబులు అయితే పెట్టే అవకాశం ఉంటుంది. పాఠం వెనక ఉన్న గ్రామర్, అదేవిధంగా టెక్స్ట్ బుక్ వెనక ఉన్న గ్రామర్, ఇటువంటివి చదువుకుంటే మీకు మ్యాక్సిమం అయితే కవర్ అవుతుంది. ఎందుకంటే వేరే బుక్స్ చదవకుండా తెలంగాణ SCERT నుంచి విడుదలైన టెక్స్ట్ బుక్స్ చదువుకుంటే మీకు ప్రాపర్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఆత్మకథ అనే ప్రక్రియలు కింది కథనంలో ఉంటాయి అన్నాడు. ఇక్కడ మనకు ఆప్షన్లు వచ్చేసి ఏమంటే ప్రథమ పురుష, ద్వితీయ పురుష, ఉత్తమ పురుష, మధ్యమ పురుష అని అయితే మనకు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అసలు ఇక్కడ మరి ప్రథమ పురుష అంటే ఏంటంటే ప్రస్తుతం ఎదురుగా లేకుండా పరోక్షంలో ఉన్న కర్తను తెలియజేసేది ప్రథమ పురుష. అంటే అతడు, ఆమె, వారు, అది ఈ విధంగా చెప్పవచ్చు ప్రథమ పురుష. మరి మధ్యమ పురుష అంటే ఏంటంటే ఎదుటనున్న కర్తను తెలియజేసేది మధ్యమ పురుష. అంటే నీవు, మీరు. మనకు మధ్యమ పురుష అంటే ఏంటంటే ఇంగ్లీష్లో మనకి సెకండ్ పర్సన్ లాగా మనకి యు ఈ విధంగా. అండ్ ఇక్కడ ఉత్తమ పురుష అంటే ఏంటంటే ఎవరికి వారే కర్తలుగా చెప్పుకుంటే అది ఉత్తమ పురుష. అంటే ప్రతి ఆత్మకథ కానీ ఈ విధంగా ఎవరికి వారే అయితే చెప్పుకుంటారు. ఏంటి ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను, మేము, ఈ విధంగా ఆత్మకథలన్నీ కూడా మీకు ఉత్తమ పురుషలోనే ఉంటాయి. సో ఇక్కడ ఆత్మకథ ప్రక్రియలు ఏ కథనంలో ఉంటాయంటే ఉత్తమ పురుష అని అయితే ఆన్సర్ చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గుజ్జనగూళ్ళ ఆట ఆడినవారు ఎవరు అన్నారు. మనకు ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. రుక్మిణీదేవి, సీతాదేవి, ద్రౌపదీదేవి, పార్వతీదేవి. మనం ఇక్కడ చూసుకుంటే రుక్మిణీదేవి అయితే ఆట ఆడినట్లు మనకు భాగవతంలో, మనుచరిత్రలో అయితే ఉండడం జరిగింది. మీకు టెక్స్ట్ బుక్లో వీటికి సంబంధించి అయితే మీకు క్లియర్గా ఉండడం జరిగింది. ఇది గుజ్జనగూళ్ళ పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో అయితే పిల్లలు ఆడుకునేవారు. దీన్ని బువ్వలాట అని కూడా అంటారు. మనకు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కరెక్ట్గా రుక్మిణీదేవి అయితే చెప్పచ్చు. గణేష చతుర్థిని ఈరోజు జరుపుకుంటారు. ఇది డైరెక్ట్ క్వశ్చన్. మనకి భాద్రపద శుక్ల చతుర్థి మీకు లెసన్లో పండుగల గురించి ఉండే దగ్గర మనకు ఈ విధంగా డైరెక్ట్గా మనకు లెసన్ లోపలైతే ఇటువంటి ఆన్సర్లు అయితే మనకు అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి భాద్రపద శుక్ల చతుర్థి. ఎల్లమ్మ కథను చెప్పిన వారు ఎవరు. నటరాజ రామకృష్ణ, కొండపల్లి శేషగిరిరావు, కాపురాజయ్య, మిద్దెరాములు. ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మిద్దెరాములు అని అయితే చెప్పచ్చు ఎల్లమ్మ కథను. వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచేవేవి అంటే ఇక్కడ విభక్తులు అని చెప్పొచ్చు. మనకి రకరకాల విభక్తులు ఉన్నాయి. డూము, ఊలు ప్రథమ విభక్తి, నిన్, నున్, లన్, కూర్చి గురించి ద్వితీయ విభక్తి. ఈ విధంగా మనకి విభక్తులు ఉంటాయి. ఇవి పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తాయి అన్నట్టు. సో వీటిని విభక్తులు అని అయితే చెప్పొచ్చు. ఎవరిని అనే పదానికి సమాధానం వచ్చే వాటిని ఇలా అంటారు. ఇక్కడ కర్త, కర్మ, క్రియా, విభక్తులు. ఇక్కడ అసలు కర్త, కర్మ అంటే ఏంటంటే ఎవరైతే పని చేస్తారో వాళ్ళు కర్త. ఆ పని యొక్క ఫలితాన్ని ఎవరైతే అనుభవిస్తారో వారిని కర్మ. నెక్స్ట్ ఆ పనిని, ఆ స్థితిని తెలియజేస్తుందని క్రియ అంటారు. సో ఇక్కడ మనకు ఎవరిని అంటే ఆ పని యొక్క ఫలితం అనుభవించే వారిని అడుగుతున్నారు. అంటే ఎవరిని అని అడుగుతున్నారు కాబట్టి ఆ ఫలితం అయితే ఎవరు అనుభవిస్తున్నారో వారిని అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ ఎవరిని అనే పదం మనకి కర్మ అని అయితే ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కర్మ. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే రాముడు రావణుణ్ణి చంపాడు. ఇక్కడ ఎవరిని చంపాడు అంటే రావణుణ్ణి. అంటే ఇక్కడ రావణుడు ఏంటి ఆ పని యొక్క ఫలితం అనుభవిస్తున్నాడు కాబట్టి ఇక్కడ రావణుడు కర్మ అవుతారు. మరి ఎవరు చంపారు అంటే రాముడు. ఇక్కడ రాముడు కర్త అవుతాడు. మరి ఇక్కడ క్రియ ఏంటి చంపడం. ఎందుకంటే ఆ పనిని, ఆ స్థితిని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ క్రియ అనేది చంపడం అవుతుంది. నెక్స్ట్ ముక్కంటి అనే పదం. ఇక్కడ ముక్కంటి అంటే ఏంటి, దీనికి సమాసం అడుగుతున్నాడు. ముక్కంటి అంటే ఏంటి, మూడు కన్నులు కలవాడు. ఇది ఈ యొక్క సమాసానికి విగ్రహవాక్యం వచ్చేసి మూడు కన్నులు కలవాడు. ఇక్కడ మూడు కన్నులు కలవాడు అంటే కలవాడు, కలది. ఈ యొక్క సమాసం విగ్రహవాక్యంలో కలవాడు, కలది అనే పదాలు ఉంటే అది ఖచ్చితంగా బహువ్రీహి సమాసం అయితే అవుతుంది. మనం ఆప్షన్స్లో చూసుకుంటే డైరెక్ట్గా బహువ్రీహి సమాసం పెట్టవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇత్తు అనగా ఇక్కడ డైరెక్ట్ మనకు ఇవి సందులలో వస్తుంది. ఈ కారం మన ఇక్కడ విత్తనాలు అని కూడా మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇత్తు అనగా ఇకారం అని అయితే ఆప్షన్ పెట్టవచ్చు. నెక్స్ట్ ఎన్నులు అనగా ఏవి అన్నాడు. ఇక్కడ మనకు వర్ణమాలలో ఉన్న అక్షరాలు యా, వా, రా, వీటిని ఎన్నులు అంటారు. మనకు ఆప్షన్స్లో చూస్తే
ఇక్కడ 4 రకాల ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మనకు ఫస్ట్ ఆప్షన్ యా వా రాలు అయితే ఎన్నులు అవుతాయి. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. పద్యపాదాల్లో మొదటి అక్షరాన్ని ఇలా అంటారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి యతి. అదే మరి రెండవ అక్షరాన్ని ఏమంటామంటే ప్రాస. మనకి సో తెలుగులో ఈ విధంగా అయితే మనకు 20 ప్రశ్నలు రావడం జరిగింది. మొదటగా ప్రతిసారి కూడా మీకు ఒక పద్యం ఇచ్చి వాటి కింద 5 ప్రశ్నలు అడుగుతాడు. మిగతా 15 క్వశ్చన్స్ కూడా గ్రామర్ నుంచి కవర్ అవుతాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా టెక్స్ట్ బుక్లో లెసన్స్, అదేవిధంగా లెసన్ వెనకాల ఉన్న గ్రామరు, టెక్స్ట్ బుక్లో వెనకాల ఉన్న మీకు అర్థాలు ఇవన్నీ కూడా పూర్తిగా చదువుకుంటే మీకు తెలుగు నుంచి అయితే మీరు ఖచ్చితంగా 20కి 20 ప్రశ్నలకైతే సమాధానాలు చేయగలుగుతారు. సో ఓకే, వీడియోని అయితే లైక్ చేయండి, మీ మిత్రులకైతే షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ యొక్క ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.